ఉంటుంది. అందుకనే అంత పోనివ్వండి, అందశ్రీ పాటలోనే ఉంది కదండి. కాకతీయ కళాప్రభల కాంతిరేఖ రామప్ప, గోల్కొండ నవాబుల గొప్ప వెలుగా చార్మినార్. ఈ రెండు వాక్యాలు డిజైన్ చేసుకుంటారా ఇప్పుడు? తీసేస్తారట. అంత్యశ్రీని ప్రకటించమనండి. ఆ చరణాన్ని నేను డిజైన్ చేసుకుంటాను ప్రకటించమని. పాటలో కూడా మార్పులు జరుగుతున్నాయి. పాట నిడివి తగ్గిస్తున్నారండి. అట్లంటే ఆ పాటలో ఇంకా చాలా ప్రస్తావనలు ఉన్నాయి, చాలా మంది రాజుల ప్రస్తావనలు ఉన్నాయి, బౌద్ధుల ప్రస్తావనలు ఉన్నాయి. ఆయన 14 చరణాల పాట. మరి ఈ చరణాన్ని కంప్లీట్ డిజైన్ చేసుకున్నా మేము కాకతీయుల్ని గౌరవించదలుచుకోలేదు. కాదు, సోయిలో వచ్చిన పాట ఇది కాదు కదా 14 చరణాలది. అంటే ముందు సోయిలో ఒక వెర్షన్ వచ్చింది, ఆ తర్వాత టీఆర్ఎస్ ఎన్నికల క్యాసెట్లు ఇంకొక వెర్షన్ వచ్చింది, దాంట్లో 2 చరణాలు అదనంగా జత అయ్యాయి. ఆ తర్వాత మళ్ళీ ఆయన ఇంకొక వెర్షన్ రాసినాడు. అందుకని ఏంటంటే ఇప్పుడు పని కట్టుకొని ఆయన ఫోకస్ షిఫ్ట్ చేస్తున్నాడు. ఆయన ఫస్ట్ తెలంగాణ మీద కపట ప్రేమను ఒలకబోస్తున్నాడు. అందరు ఆ పాట పాడిన రోజు ఈయన వాడలేదండి. ప్రజలు మొత్తం ఎలుగెత్తి ఆ పాట పాడుతున్న రోజు పాడని గొంతు రేవంత్ రెడ్డి, శృతి కల్పని గొంతు రేవంత్ రెడ్డి. అంత అయిపోయిన తర్వాత ఇవాళ ప్రేమ ఒలకబోస్తున్నారు. సరే, ఆయన అధికార గీతం చేశారు, సంతోషం. గత ప్రభుత్వం చేయలేదు, మీరు చేయలేదు, మీరు చేశారు, ప్రశంసించదగ్గ విషయమే చేసినారు. కానీ దాంట్లో మీరు ఈ చిహ్నాల మార్పిడి ఎందుకు, ఇదంతా ఎందుకు? అది మాత్రం డెఫినెట్ గా హర్ట్ చేస్తుంది తెలంగాణ సమాజాన్ని. ఎస్ శ్రవణ్ గారు. ఎస్, మీరు వినే ఉంటారు దేశపతి శ్రీనివాస్ గారు చెప్పింది. అవునమ్మా, వాస్తవం. వారు చాలా అద్భుతంగా ఇప్పుడున్నటువంటి ఒక గుర్తుకు సంబంధించిన కళాత్మక విషయం కావచ్చు, లేకపోతే అన్ని డీటెయిల్స్ కూడా చాలా క్లియర్ గా చెప్పినారు. ఇప్పుడు ఎట్లుందంటే, ఇప్పుడు చెవిటోడు ముందు శంఖం ఊదినట్టే ఇప్పుడు అక్కడ కూర్చున్న పెద్దలు ప్రకాష్ గారు గాని, లేకపోతే మా దేశపతి గారు గాని, చుక్క రామ్ నర్సయ్య గారు గాని, లేకపోతే మా ప్రేమరాజు గారు గాని, తెలంగాణ వాళ్ళు పడుకున్నా లేచినా ఊపిరి పీల్చేది తెలంగాణ సోయి, తెలంగాణ ఆత్మగౌరవం, తెలంగాణ యాస, భాష, వీటిపైన పట్టున్నటువంటి వాళ్ళు, అవగాహన ఉన్న వాళ్ళు, ఉద్యమించిన వాళ్ళు. వీళ్ళ మాటలు వింటాడు రేవంత్ రెడ్డి గారని నేను అనుకోవట్లేను. హైలీ ప్రిస్క్రిప్టివ్ ఇన్ నేచర్. కాబట్టి చుట్టూ ఉన్న వందిమాగదులను పెట్టుకొని ఏదో తనదైనటువంటి ఒక గుర్తులు, సింబల్స్ తయారు చేయాలని ఒక ప్రయత్నం చేస్తుంది. దుర్మార్గం ఇది. రాహుల్ గాంధీ గారు లాంటి వాళ్ళు ఆలోచించాలా. శనగోల్ నరేంద్ర మోడీ గారు పట్టుకొస్తే తమిళనాడు నుండి తప్పు అని చెప్పినటువంటి వాళ్ళు, తర్వాత 3 సింహాలను మార్పిడి చేస్తే తప్పు అని చెప్పినటువంటి ఒక కాంగ్రెస్ పార్టీ పెద్దలు ఇవాళ రేవంత్ రెడ్డి వాళ్ళ తెలంగాణ చరిత్ర ఆనవాళ్లను తుడిచివేయాలని ప్రయత్నం చేయటం, అది కూడా అప్రజాస్వామికంగా కేసీఆర్ గారిపై అక్కస్తో చేయటం అనేటువంటిది దుర్మార్గం. దీన్ని నాకు తెలిసి కాంగ్రెస్ పార్టీలో కూడా పూర్తి స్థాయిలో దీనికి ఎక్సెప్టెన్స్ ఉందా లేదా నాకు తెలియదు. రేవంత్ రెడ్డి ఏకోన్ముఖంగా దానిలో రాజైనట్టుగా చేస్తున్నట్టుగా నేను భావిస్తా ఉన్నాను. బట్ ఏది ఎవరెప్పుడు కూడా ప్రభుత్వం కాంగ్రెస్ కాబట్టి కాంగ్రెస్ పార్టీ తప్పనిసరిగా దీనిపై స్పందించాలి. రేపు పొద్దుగాల 3 నెలలకి రేవంత్ రెడ్డి దిగుతాడండి. కాంగ్రెస్ పార్టీ అంటే 3 ముఖ్యమంత్రులు మారుతారు. రేపు మళ్ళీ ఇంకో ముఖ్యమంత్రి వచ్చి మళ్ళీ ఆయన కూడా పెట్టుకోవాలన్నా? రేపు ఉత్తమ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి, లేకపోతే శ్రీధర్ బాబు గారు ముఖ్యమంత్రి, తాళ్ళు కూడా పెట్టుకోవాలన్నా? అర్థం పర్థం లేనటువంటి చర్య ఇది. ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టుగా, దేశపతి గారు చెప్పినట్టుగా పార్లమెంట్ భవనం బ్రిటిష్ వాడు కట్టిండు, కూలగొట్టినావా? మన దాకా వాడుకుంటూనే ఉన్నాం మనం. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఉండేటువంటిది బ్రిటిష్ వాళ్ళు కట్టింది, కూలగొట్టినామా మనం ఏమన్నా? ఇదంతా ఎట్లా ఉందంటే చిన్నపిల్లల ఆటగా ఉంది, ఒక పిల్లల తమాషా లెక్క. ప్రజాపాలన అంటే పిల్లలాట లెక్క నడిపిస్తా ఉన్నారు. ఇది కరెక్ట్ కాదు. ప్రజల భావోద్వేగాలకు మరి పాట ఫైనల్ అయ్యి రాష్ట్ర గీతం అవబోతుంది అంటున్నారు. మరి మీ పార్టీ నుంచి ఏం చేయదలుచుకుంటున్నారు? మరి ప్రభుత్వానికి మా పార్టీ శాసనసభ్యులు మాకు సిద్ధాంతపరమైనటువంటి మార్గదర్శనం చేసే మా దేశపతి గారు ఉన్నారు, మా శాసన మండలి సభ్యులు సిద్ధాంతపర మార్గదర్శనం చేసే ప్రకాష్ గారు ఉన్నారు. తర్వాత పార్టీ పరంగా తప్పనిసరిగా తప్పు అని చెప్పని ఎలుగెత్తి చెప్తా ఉన్నాం. కాబట్టి చెవిటోడు ముందు శంఖం ఊదినట్టుంది రేవంత్ రెడ్డి గారు. ఒక నియంత లెక్క వ్యవహరిస్తా ఉన్నారు రేవంత్ రెడ్డి గారు. తర్వాత ఇచ్చిన గ్యారంటీలు అమలు చేయవయా, ఉద్యోగాలు ఇవ్వయా, గ్యారంటీలు అమలు చేయవా అంటే అవి పక్కన పెట్టేసి గుర్తులు ఎంబడబడ్డాడు, ప్రజల యొక్క దృష్టిని మళ్లించేట చిల్లర ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఇది సబబు కాదు. ఎందుకంటే దిస్ సెట్స్ ఎ రాంగ్ ప్రెసిడెంట్. ఇవాళ ఇది చేస్తాడు, రేపు ఇంకో ముఖ్యమంత్రి వచ్చి ఇంకోటి మారుస్తా అంటాడు. ఇక నిరంతరంగా ఈ గుర్తులను మార్పిడి కోసం ప్రభుత్వాలు మారవు కదా. ప్రజల జీవితాలలో మార్పు రావాలని చెప్పని ప్రజలు ప్రభుత్వాలను మారుస్తారు. నువ్వు అదేమైనా చేయగలిగితే చేయి, నీ చేతనైతే. కానీ ఇటువంటి చిల్లర పనులు చేయటము సబబు కాదు అని చెప్పి నేను భావిస్తున్నాను.
ఓకే, ఎస్ ప్రకాష్ గారు, మీరు చెప్పారు అసలు ఈ పాట గురించి ఎక్కువ అవగాహన ఉన్నది దేశపతి శ్రీనివాస్ గారికి, ఫస్ట్ పాట కూడా అవును అని చెప్పారు. మరి నిజంగానే ఇదే ఫైనలైజ్ చేస్తే నిజంగానే తెలంగాణ ప్రజలు ఓన్ చేసుకోగలరా? చిహ్నాల్ని తీసేయడం అంటే కేసీఆర్ ఆనవాళ్ళని చెరిపేస్తున్నారు అని, ఆయన అసలైన ఆనవాళ్ళని చెరిపేస్తున్నారు అని దేశపతి శ్రీనివాస్ గారు అంటున్నారు. ప్రజలు పాటను ఎప్పుడో ఓన్ చేసుకున్నారు. అధికారిక గీతం చేయకముందే ప్రజలు ఇవాళ ప్రచారంలో ఏ వర్షన్ అయితే ఉందో దాన్ని ప్రజల హృదయాల నుంచి ఎవరు మలిపేయలేరుగా. కాకతీయుల కళాప్రభల కాంతిరేఖ రామప్ప అని రేపటి నుంచి అనొద్దు అని రేవంత్ రెడ్డి హుకుం జారీ చేస్తే జనం ఊరుకోరండి. మేము పాడతాం, మేము కాకతీయుల కళాప్రభలు అన్న చరణం కలిపి పాడతాం, దాన్ని తీసేసి పాడము. ఈయన చెప్పాడు, ఈయన కాకతీయుల చరిత్ర తెలియదు, ఈయనకి ఓ అంటే నా తెలియదు, ఈయనకు చార్మినార్ చరిత్ర కూడా తెలియదు. చార్మినార్ ఇక్కడ ప్లేగు వ్యాధి వచ్చి ప్రజలు చనిపోతే దానికి ప్రతీకగా కట్టిన ఒక కరుణాత్మకమైన ప్రతీకనండి అది. ఆయన కుతుబ్ షా ఏమన్నాడంటే సరస్సు చేపలతో నిండిపోయినట్టు నా నగరం ప్రజలతో నిండిపోని అని కోరుకున్నాడు. హైదరాబాద్ నగరం నిర్మాత కంటే రేవంత్ రెడ్డి గొప్పవాడా అండి? కనుక అది ఇంకొకటి, మీరు తెలంగాణ సమాజంలో చిచ్చు పెడుతున్నారు చార్మినార్ తీసేయడం ద్వారా. రాచరిక చిహ్నం అని పేరు పెట్టి చార్మినార్ తీసేస్తే తెలంగాణ సమాజంలో లేని చిచ్చు పెడుతున్నారు. ఇప్పుడు ఒకటి, అది గంగా జమున తెహజీబ్ కు గుర్తుగా ఉంది. ఆ తెహజీబ్ కు భంగకరంగా ప్రవర్తిస్తున్నారు రేవంత్ రెడ్డి గారు. ఒకవేళ చార్మినార్ తీసేయడం అని అంటే అది ఒక సామాజిక వర్గాన్ని దారుణంగా హర్ట్ చేస్తుంది. ఇదేం వైఖరండి? ఈవెన్ తెలంగాణ టూరిజం అనగానే కూడా ఫస్ట్ చార్మినార్ గుర్తొస్తుంది కదా. చార్మినార్ ఎంత ప్రసిద్ధి అండి. అటు చూస్తే చార్మినారు, ఇటు చూస్తే జూబిలియాలు అని చెప్పి నారాయణ రెడ్డి గారు పాడరు. హైదరాబాద్ అంటేనే చార్మినార్ గుర్తొస్తుంది. చార్మినార్ దాని ప్రతీక. హైదరాబాద్ అన్న పేరులో కూడా రాచరిక పానవాళ్లు ఉన్నాయి. మళ్ళీ ఆయన బీజేపీకి అవకాశం ఇచ్చిన వాడు అవుతాడు ఇప్పుడు. రాచరిక పానవాళ్ళు చర్చ గనక ఆయన మొదలు పెడితే కనుక ఇది కరెక్ట్ గా ఆయన నిజం కూడా ఏంటంటే, నేను ఇంతకుముందు అన్నట్టు నువ్వు అదనంగా ఒకటి చేయొచ్చు అందులో. పాట విషయంలో కూడానండి తెలంగాణ వాళ్ళతో అది రాష్ట్ర గీతం అని అన్నప్పుడు రచయిత తెలంగాణ వాడు, సంగీత దర్శకుడు తెలంగాణ వాడైతే బాగుండేది. పైగా తర్వాత అందశ్రీ గారు మాట్లాడిన మాటలు ఎక్కువ హర్ట్ చేసినాయి అందరినీ. అంటే తెలంగాణలో ప్రతిభ లేదు అన్నట్టుగా మాట్లాడాడు. ఏదో కాసెట్లు చేయడానికి పనికి వస్తారు కానీ పాటలు ఇవి చేయడానికి పనికిరారు అన్నట్టుగా ఆయన మాట్లాడినారు. నాకు అందశ్రీ వారి పట్ల గౌరవం ఉంది. ఆయన పొటెన్షియల్ ఉన్న పోయిట్ ఆయన. ఉద్యమంలో ఆయనకు ఉద్విగ్నం